ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము ఆదికాండం 37వ అధ్యాయం. 37వ అధ్యాయం అనగానే యోసేపు చరిత్రను మనం చూస్తాము. యోసేపు తన సహోదరులైనటువంటి వారిని ఇక్కడ చూస్తాం. ప్రధానంగా యాకోబు యోసేపును బాగా ప్రేమిస్తాడు. తన యొక్క ప్రేమకు చిహ్నంగా చక్కటి అంగీని ఆయనకు ధరించటం, అది చూసినటువంటి సహోదరులు ఈ యొక్క తమ్ముని పైన అసూయ పడ్డం మనం వింటూ ఉన్నాము. ఆ తర్వాత ఏం జరిగింది కథ అంతా మనకు బాగా తెలుసు. కానీ వీటిలో చాలా ముఖ్యమైన అంశాలను కొన్ని మనము ధ్యానిద్దాం. మొట్టమొదటిగా తండ్రి యాకోబు కుమారుణ్ణి అన్న తమ్ముళ్ళ దగ్గరికి, పొలంలో పని చేసుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాడు. ఇది దేనికి చిహ్నంగా ఉందంటే, దేవుడు తన సొంత కుమారుణ్ణి అన్న తమ్ములైనటువంటి మనందరి దగ్గరికి పంపించడానికి నిదర్శనంగా ఉంది. ఇక రెండవ అంశము, ఈ యొక్క యోసేపు తన అన్నను గురించి అడుగుతూ పొలంలో తిరిగినటువంటి ఆ యొక్క ఉదాంతాన్ని ఆంగ్లంలో ఏమని చెప్తారంటే లవ్లీ జర్నీ అని ఎందుకని చెప్తున్నారంటే, ఇక్కడ ఆ దారిలో ఎంతోమందిని మా అన్నలెక్కడా అని అడిగి ఉండవచ్చు. ఇది దేనికి నిదర్శనంగా ఉంది? కేర్. Joseph wanted to give care for his brothers. In return, brothers gave him betrayal. ఒకరేమో ప్రేమనివ్వాలని చూశారు, ఇంకొకరేమో వంచనను ఇచ్చారు, మోసాన్ని, పగను వారు మోసగించినటువంటి ఆ యొక్క వైఖరిలో యోసేపును అమ్మినటువంటి ఆ తీరులో మనకు కనిపిస్తూ ఉంది. ఇక మూడో అంశం చాలా ముఖ్యమైనది, మనం నేర్చుకోవాల్సింది ఈ యొక్క ఉదాంతంలో 37వ అధ్యాయము ఆదికాండంలో ఏంటంటే, అన్నతమ్ములు యోసేపు యొక్క బట్టలను తీసుకున్నారు, అతనికి ఉన్నటువంటి వస్తువులన్నీ లాగేసుకున్నారు, అతన్ని నీరు లేని బావిలో వదిలారు. ఇది మనకేం నేర్పిస్తూ ఉంది? మన దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా వెళ్ళిపోవచ్చు. మన దగ్గర ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా భౌతికమైనవి అన్నీ పోవచ్చు. కానీ యోసేపు దగ్గర నుంచి ఒక్కటి వారు తీసుకోలేకపోయారు. ఆంగ్లంలో చెప్తారు, దే కుడ్ స్ట్రిప్ ఆల్ హీస్ థింగ్స్ బట్ నాట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ హిమ్. దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క తోడును మన నుండి ఎవ్వరు తీసుకోలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, అది నీరు లేని బావిలో ఉన్నప్పటికీ యోసేపుతో దేవుని యొక్క ప్రెజెన్స్ ఉన్నది, దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నది. మన దైనందిన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క తోడును ఎప్పుడు కూడా మనము పోగొట్టుకోకూడదని ఈ ఉదాంతం తెలుపుతుంది. ఫైనల్లీ ఐ వాంట్ టు షేర్ వన్ థాట్. అదేంటంటే, ఈ యోసేపు యొక్క సహోదరులు ఎందుకు ఆ కోపాన్ని, పగను పెంచుకున్నారు? మొట్టమొదటిగా ఎప్పుడైతే తండ్రి ప్రేమ ఈ యోసేపుకు ఎక్కువ దొరికిందని వారు గమనిస్తున్నారో, అప్పుడు వారి యొక్క మైండ్లో జలసి, అసూయ, పగ ఎంటర్ అయింది. గమనించండి, మన బ్రెయిన్కు, మన హార్ట్కు ఉన్నటువంటి దూరము 30 లేదా 40 సెంటీమీటర్లు. ఇక్కడ ఉన్నటువంటి అసూయ ఇక్కడి వరకు ట్రావెల్ చేయడానికి చాలా తొందరగా ఎంటర్ అయిపోయింది. వాక్యం మనం 37వ అధ్యాయం చదివినప్పుడు ఎంత తొందరగా మనకుండే పగ కానీ, అసూయ కానీ, కోపం కానీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ట్రావెల్ కావడానికి చాలా ఫాస్ట్గా ట్రావెల్ కాగలిగింది. అయితే మంచి విషయాలు ఇక్కడ నుంచి ఇక్కడికి చేరడానికి, అంటే బుర్ర నుంచి, బుద్ధి నుంచి హృదయానికి చేరడానికి కొన్ని సంవత్సరాలు, లైఫ్ టైం కూడా పట్టవచ్చు. చెడు అంశాలైతే మన బుద్ధి నుంచి హృదయానికి చేరడానికి చాలా సులువుగా ఉంటాయి. అందుకోసమే నిన్నటి దినాన్ని మీరు గమనించినట్లయితే ఇర్మియా ప్రవక్త చెప్తాడు, మీ యొక్క హృదయం చాలా మోసపూరితమైనది. ఈ తపస్కాలంలో మన బుర్రలో ఉన్నటువంటి కోపము, పగ, ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తూ ఉన్నాయి, ఎంత ఫాస్ట్గా మన హృదయాన్ని చేరుతున్నాయి, మన యొక్క జీవితాన్ని
సాతాను ప్రభావంతో, ఇహలోక అపవాదితో అవి ఉంటున్నాయని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈనాటి సువార్తలో కూడా మనము భూస్వామి కౌలుదారుల ఉదాంతం 2 కూడా ప్యారలల్‌గా అలాగే ఉంటాయి. ఆ యొక్క భూస్వామి కొంతమంది సేవకులను పంపడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కౌలుదారులు వారిని పట్టుకొని చంపడం, కొట్టడం, ఒకరిని తోసివేయడం, చిట్ట చివరన తన సొంత కుమారుని పంపిస్తాడు. వీరిని అంగీకరిస్తారని వారిని కూడా చంపడం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు వాళ్ళు అలా చేశారు? వారి యొక్క బుద్ధిలో ఉన్నటువంటి ఆ పగ, ఈర్ష్య, ద్వేషం అవన్నీ కూడా వెంటనే హృదయాన్ని చేరి వారి హృదయాన్ని పాడు చేసినాయి కాబట్టి అట్లా వాళ్ళు చేయగలిగారు. అయితే మనమంతా మన హృదయాన్ని సంపూర్ణంగా, చక్కగా, స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఈ యొక్క తపస్కాలంలో దేవుడు మీకు చక్కటి హృదయాన్ని దయచేసి పాపానికి దూరంగా దీవించి దేవునికి దగ్గరగా జీవించేందుకు తోడ్పడాలని దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. డోంట్ ఫర్గెట్ టు లైక్, share and subscribe my channel. God bless you all.